నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా నగరిలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఓ ఉద్యమంగా కొనసాగుతుందని వెల్లడి. విశాఖలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజలకు ఆర్థిక జవాబుదారీతనంతో ఉండాలని సూచించిన కమిటీ చైర్మన్ కోన రవికుమార్. అసోసియేషన్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నగరంలో జరిగిన జర్నలిస్టుల ఉచిత వైద్య శిబిరం హెల్త్ క్యాంపును ప్రారంభించి జర్నలిస్టుల హెల్త్ స్వయంగా చెక్ చేసిన నగర సిపి డాక్టర్ శంఖభద్ర బాక్షి. సింహగిరిపై కన్నుల పండుగగా జరిగిన సింహాద్రినాథుని నిత్య కళ్యాణంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తజనం. ఏడాది క్రితం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఓ ఉద్యమంగా ప్రారంభించినట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా నగరిలో ఆయన పర్యటించి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇది ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదని మన జీవన విధానం కావాలని పిలుపునిచ్చారు. మనం పీల్చే గాలి స్వచ్ఛంగా ఉండాలి, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి, మన ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉండాలన్నారు. చెడు ఆలోచనలతో నేరస్తులు రాజకీయాలు చేస్తే ఏమవుతుందో చూసాం. స్వచ్ఛమైన ఆలోచనలు ఉంటేనే భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. మార్చిలోపు 1,12,00,000 టన్నుల చెత్తను పూర్తిగా తొలగిస్తామని, చెత్త నుంచి కరెంటు తయారు చేసే ప్రాజెక్టులు విశాఖ, గుంటూరులో వచ్చాయన్నారు. త్వరలో కర్నూలు, రాజమహేంద్రవరం, కడప, నెల్లూరులో వీటిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. వారానికి ఒకసారి స్వచ్ఛ రథాలు వచ్చేలా చేస్తున్నామని, చెత్తను తీసుకుని తిరిగి నిత్యావసర వస్తువులు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. 2018లో రాష్ట్రాన్ని ఓడీఎఫ్ తయారు చేశాం, ఇప్పుడు ఓడీపీ ప్లస్ దిశగా వెళ్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర, మనం పీల్చే గాలి స్వచ్ఛంగా ఉండాలి, మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి, మనం తాగే నీళ్లు సురక్షితంగా ఉండాలి, తినే తిండి కాలుష్యం లేకుండా మనం తినే తిండి కూడా బాగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. మంచి తిండి రావాలంటే, మంచి నీళ్లు దొరకాలంటే మనం వేసే పంటల భూమి కూడా స్వచ్ఛందంగా ఉండాలి. ఇవన్నీ చేయాలంటే మన ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉండాలి. చెడు ఆలోచనలు పెట్టుకొని నేరస్తులు రాజకీయాలు చేస్తే ఏమవుతుందో మనం గతంలో చూసాం. అలాంటి స్వచ్ఛమైన ఆలోచనలు ఉంటే తప్ప ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి భవిష్యత్తు ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒక లక్ష్యంతో మీ దగ్గరికి వస్తున్నా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరం స్వయం అపరాధాలను కప్పిపుచ్చుకుంటూ తెలుగుదేశం ప్రభుత్వంపై అవాస్తవాలు మాట్లాడుతున్నారని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు. శంకర్ విలాస్ వద్ద రైల్వే పోర్షన్ డెమోలిషన్ పనులను స్థానిక మేయర్ కోవెలమూడి రవీంద్రతో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జగన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ల్యాండ్ రీసర్వేలో జగన్ సగం నిజాలే చెబుతున్నారని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కేంద్రం ఇచ్చే ఇన్సెంటివ్ నిధులు ఆగిపోయాయని, కూటమి ప్రభుత్వం వచ్చాక నిబంధనల ప్రకారం రికార్డులు సమర్పించి ఆ నిధులను సాధించుకున్నామని వివరించారు. ప్రజలు కొన్న భూముల్లో సర్వే రాళ్లపై, పాస్ పుస్తకాలపై జగన్ తన ఫోటోలు వేయించుకోవడం ఆయన బుద్ధికి నిదర్శనమన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి భూములను కబ్జా చేసేలా వ్యవహరించడం వల్లే ప్రజలు వైసీపీని తిరస్కరించారని, ఇందులో క్రెడిట్ చోరీ ఏమీ లేదని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, మేము ఆయన చేసిన కష్టాన్ని చోరీ చేస్తున్నామని చెప్పి ల్యాండ్ రికార్డ్స్, సర్వేసు, రీసర్వే మీద మాట్లాడారు. అయితే ఆయన మాట్లాడిన దాంట్లో పూర్తిగా కంప్లీట్ పిక్చర్ ఇవ్వకుండా మాట్లాడారు. ఈ ల్యాండ్ సర్వే, రీసర్వే, పాస్ పుస్తకాలు వీటన్నిటికి సంబంధించి మేము వారి మీద అబాండాలు వేసామని చెప్పారు లాస్ట్ ఎలక్షన్ ముందు. ఇందులో క్లియర్గా తెలుసుకోవాలి ప్రజలు కూడా, అందుకనే చెప్తా ఉన్నాను. ఇందులో మొత్తం 4 కాంపోనెంట్స్ ఉన్నాయి. మొదటి కాంపోనెంట్ వచ్చేటప్పటికి ల్యాండ్ సర్వే, రీసర్వే. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడే స్టార్ట్ అయింది. వాళ్ళు సర్వే, రీసర్వే చేశారు. ఎందుకంటే మొట్టమొదటి సర్వే బ్రిటిష్ కాలంలో చేశారు.
ఇప్పుడు వాటన్నిటిని మోడర్నైజ్ చేసి వన్ టైం డిజిటలైజ్ చేసి యాక్యురేట్గా చేయాలనేది చాలా విలేజెస్ సర్వే చేశారు. ఈ సర్వే చేసి డేటా అంతా కూడా సబ్మిట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇన్సెంటివ్గా అంటే మంచి పని చేస్తే గవర్నమెంట్ డబ్బులు ఇస్తూ ఉంది. అయితే 2-3 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇది సర్వే చేసినా ఇన్సెంటివ్కి అప్లై చేయలేదు. ఇన్సెంటివ్కి ఎందుకు అప్లై చేయలేదంటే పూర్తిగా వర్క్ ఎండ్ టు ఎండ్ చేయలేదు. దేశంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. సాలగ్రామపురంలోని సాగరమాల కన్వెన్షన్లో 18వ రోజ్గార్ మేళా జరిగింది. ఈ మేళాలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ ఇప్పటి వరకు రోజ్గార్ మేళా ద్వారా సుమారు 19 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ ఈ మేళా కార్యక్రమాన్ని 2022 అక్టోబర్ 22న ప్రారంభించారని గుర్తు చేశారు. నాటి నుండి దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలియజేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యోగాలను తమ ప్రభుత్వం భర్తీ చేస్తుందని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నత అధికారులు పాల్గొన్నారు. జరుగుతున్నటువంటి రోజ్గార్ మేళా కార్యక్రమంలో భాగంగా నేను విశాఖపట్నం రావడం జరిగింది. ఏదైతే భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు బాధ్యతలు స్వీకరించాక ఏదైతే ప్రభుత్వ ఉద్యోగాల్లో వచ్చేటటువంటి ఖాళీలు ఏవైతే ఉంటాయో వాటిని త్వరితగతిన పూర్తి చేయాలనేటువంటి ఒక ఆలోచనలో భాగంగా ఒక మిషన్ మోడ్ సిస్టంలో ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఉద్యోగాలు భర్తీ చేయడానికి పెద్ద ఎత్తున దేశంలో యువతకు ఉపాధి అవకాశాలు ఇవ్వడానికి ఈ రోజ్గార్ మేళా కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. 2022 అక్టోబర్ 22 నాడు మొట్టమొదటి రోజ్గార్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇప్పటికి 17 రోజ్గార్ మేళాలు పూర్తి చేసుకోవడం, ఈరోజు దేశవ్యాప్తంగా 18వ రోజ్గార్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. గతంలో 17 రోజ్గార్ మేళాల్లో దాదాపు 11 లక్షల మందికి ఉపాధి కలిగితే ఇవాళ 18వ రోజ్గార్ మేళా ద్వారా దేశంలో 61,000 మందికి, దేశంలో 45 కేంద్రాల్లో 45 మంది కేంద్ర మంత్రి యొక్క సమక్షంలో ఇవాళ అందరికీ కూడా నియామక పత్రాలు అందజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ శనివారం విశాఖపట్నంలో పర్యటించింది. ఈ పర్యటనలో భాగంగా VMRDA కార్యాలయం 3వ అంతస్తులో కమిటీ చైర్మన్ కూనా రవికుమార్ నేతృత్వంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో కమిటీ సభ్యులు కుమార్ రాజా వర్మ, తెనాలి శ్రావణ్ కుమార్, గౌతు శిరీష పాల్గొని విభిన్న ప్రభుత్వ విభాగాల పనితీరును పరిశీలించారు. VMRDA, గిరిజన సహకార సంస్థ మరియు ఆంధ్ర యూనివర్సిటీ అధికారులతో నిర్వహించిన ఈ ప్రత్యేక సమావేశంలో ప్రధానంగా సంస్థల ఆర్థిక స్థితిగతులపై సుదీర్ఘ చర్చ జరిగింది. వార్షిక ఆర్థిక ప్రణాళికలు, ప్రభుత్వం కేటాయించిన నిధులు, వాటి వినియోగంపై కమిటీ ఆరా తీసింది. పెండింగ్లో ఉన్న ఆడిట్ అంశాలు, ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత, ఆడిట్ అభ్యంతరాల పరిష్కారంపై అధికారులకు కీలక సూచనలు చేశారు. ప్రజల సొమ్ము ప్రతి పైసా సద్వినియోగం కావాలని, నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి వ్యయాలు ఉండకూడదని కమిటీ స్పష్టం చేసింది. ప్రభుత్వ రంగ సంస్థలు మరింత సమర్థవంతంగా పనిచేస్తూ ఆర్థిక జవాబుదారీతనంతో ఉండాలని చైర్మన్ కూనా రవికుమార్ ఈ సందర్భంగా ఆదేశించారు. ప్రజా సమస్యలపై పోరాడే అప్పలరాజుపై పిడి యాక్ట్ పెట్టి అరెస్టు చేయడాన్ని సిపిఎం నేత వైరాజు ఖండించారు. అప్పలరాజును అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో జగదాంబ జంక్షన్లో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అప్పలరాజుపై పిడి యాక్ట్ ఎత్తివేయాలంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకుడు వైరాజు మాట్లాడుతూ అప్పలరాజు పట్ల పోలీసులు అనుసరించిన తీరును ఖండించారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడే అప్పలరాజుపై పిడి యాక్ట్ పెట్టడం ఏంటని మండిపడ్డారు. ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు గ్రహించే విధానాలకు స్వస్తి పలకడాలని డిమాండ్ చేశారు. అప్పలరాజుపై పెట్టిన కేసులను ఉపసంహరించి తక్షణమే విడుదల చేయాలన్నారు. రైతుల నాయకుడు అప్పలరాజుని వెంటనే విడుదల చేయాలని, అలాగే బలవంతంగా రైతుల యొక్క భూముల్ని స్వాధీనపరచుకుంటాను దాన్ని ఆపాలని, ఈ 3 ప్రధానమైన డిమాండ్తో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు కేంద్రంలో మోడీ ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ ప్రజలు ఏవైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే
జైలుకి పెట్టే పద్ధతిలో ఈరోజు ప్రభుత్వం యొక్క పాలన సాగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గుడంటే గతంలో విద్యుత్ ఆందోళనకారుల్ని ముగ్గురిని పట్టును పెట్టుకున్నారు. ఈరోజు అప్పలరాజు గారు చేసిన తప్పేంటి? అక్కడ 10,000 మంది మత్స్యకారులు, అలాగే రైతులు, దళితులు, పెద్ద ఎత్తున వేలాది మంది కుటుంబాలు వీధిన పడిపోయే పరిస్థితి ఉంది. ఉత్తరాంధ్ర భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న సింహాచలం క్షేత్రంలో శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి నిత్య కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా ఆధ్యాత్మిక శోభ నడుమ జరిగింది. సింహగిరిపై వెలిసిన స్వామివారి సన్నిధిలో జరిగిన ఈ దివ్య పరిణయ క్రతువు భక్తులకు కన్నుల పండుగగా నిలిచింది. దేవస్థానంలో నిర్వహించే ఆర్జిత సేవల్లో అత్యంత విశిష్టమైనదిగా భావించే ఈ నిత్య కళ్యాణాన్ని ఆలయ అర్చక స్వాములు పంచారాత్ర గమశాస్త్ర విధానంలో సకల వైష్ణవ సంప్రదాయాలను అనుసరించి నిర్వహించారు. కళ్యాణ మండపంలో వేదమంత్ర మార్మోగుతుండగా ఉభయ దేవేరులైన శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల సమేతంగా ఉత్సవమూర్తి అయిన గోవిందరాజస్వామి వారిని మండపంలో దివ్యంగా అధిష్ఠింపచేశారు. విశ్వక్సేనారాధన, పుణ్యవచనాలతో ప్రారంభమైన ఈ క్రతువులో అర్చక స్వాములు భక్తుల గోత్రనామాలతో సంకల్పం చేసి అంకురార్పణ గావించారు. అనంతరం స్వామివారికి, అమ్మవార్లకు కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ వంటి వైదిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. నిరంతరం ఒత్తిడితో కూడిన విధుల్లో ఉండే జర్నలిస్టులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని విశాఖ పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్చి పిలుపునిచ్చారు. నగరంలో సాయిరాం రిడ్జ్ కంఫర్ట్లో అసోసియేషన్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ ఆఫ్ ఇండియా మరియు మాధవ్ బాగ్ అడ్వాన్స్ ఆయుర్వేద హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత గుండె వైద్య చికిత్స శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ముందుగా జర్నలిస్టులకు అతనే స్వయంగా వైద్యుడిగా పరీక్షించి కార్యక్రమాన్ని ప్రారంభించి అనంతరం మాట్లాడారు. సమాజం కోసం నిరంతరం శ్రమిస్తూ వ్యక్తిగత ఆరోగ్య విషయంలో జర్నలిస్టులు నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు. ప్రస్తుత జీవన శైలిలో గుండె సంబంధిత సమస్యలు పలు రకాలుగా ఉత్పన్నమవుతున్నాయని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని సూచించారు. జర్నలిస్ట్ ఆరోగ్య భద్రత కోసం పరశురాం, కమల్ ఇటువంటి బృహత్తర కార్యక్రమం నిర్వహించడాన్ని ఆయన అభినందించారు. కొయిలడ పరశురాం, ముల్లి కమల కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా జర్నలిస్ట్ నాయకులు ఎంఆర్ఎన్ వర్మ, కాకి రాము, ఆర్ రామచంద్రరావు, ఎంఎస్ఆర్ ప్రసాద్, మనభూమి సత్యనారాయణ, వైద్యులు డాక్టర్ రఘురామ చక్రవర్తి మరియు పలువురు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే మలేరియా, ట్యూబర్కులోసిస్, డెంగీ ఇవన్నీ చాలా ఎక్కువ ఉండేది. మా ఫోకస్ కూడా అటువంటి కమ్యూనికబుల్ డిసీజెస్ మీద ఉండేది. మనిషికి మరణం తప్పదు. ఆ మరణానికి కారణం చూస్తే 3 ముఖ్యమైన కారణాలు. ఒకటి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, అందులో హార్ట్ డిసీజెస్, డయాబెటీస్ రిలేటెడ్ డిసీజెస్, క్యాన్సర్. ఈ 3 ముఖ్యంగా మనకు కనిపిస్తున్నాయి. హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్, క్యాన్సర్. అది కాకుండా ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్, అక్కడ నుండి మల్టీ ఆర్గన్ ఫెయిలియర్, తర్వాత మరణం. అది రాత్రి ఇన్సిడెంట్ అయినా ఎర్లీ మార్నింగ్ అయినా పేరుకి అందరికీ పని గంటలు ఉంటాయి. జర్నలిస్ట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి, డాక్టర్లకే ఉండవు. అది నిర్దిష్టమైనటువంటి పని గంటల్లో ఇన్సిడెంట్ ఎప్పుడవుతే అప్పుడు వెళ్ళాల్సిందే. అది ఫ్లాష్ న్యూస్ పేరుతోనా, ఎలక్ట్రానిక్ మీడియానా, రోజున్నటువంటి అలాంటి పని ఒత్తిడిలో ఉంటాం. ఇది ఒక సామాజిక బాధ్యతతో చేసేటువంటి ప్రొఫెషన్స్. పోలీస్ డిపార్ట్మెంట్ అవుతాయి, ఈవెన్ డాక్టర్ ప్రొఫెషన్ అవుతాయి, మన ప్రొఫెషన్. సో ఇలాంటి సందర్భాల్లో ఈ ఇద్దరి సహకారంతో జర్నలిస్టులకి ఒక చిన్న ప్రయత్నం చేయడం అనేది అభినందనీయం. అంటారు యూనియన్ల పేరుతో లేదంటే ఇంకో పేరుతో. జర్నలిస్టులు అంటే రిలీజియస్ కానీ, రీజనల్ కానీ, క్యాస్ట్ కానీ, ఏవి యూనియన్స్ కానీ నోబాల్. జర్నలిస్ట్ అనేటువంటి వాడు జర్నలిస్ట్, సమాజంగా పనిచేసేటువంటి వాళ్ళు. అలాగే ఏంటంటే హెల్త్ ఇష్యూస్ వచ్చే ముందుకి ఇక్కడ అన్ని పక్కన పెట్టి మనం కలిసి
పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా మనం ముందుకెళ్దాం. ఎందుకంటే యూనియన్లు అనుకున్నప్పుడు ఓ పెద్ద పత్రిక ఉంటుంది, ఆ పత్రికలో ఉన్నటువంటి వాళ్ళే యూనియన్లో ఉండాలంటే అవ్వదు. అన్ని పత్రికలు కలిసి ఉంటేనే అది యూనియన్ అందంగా ఉంటుంది. సేవా దృక్పథం, సంక్షేమ నినాదమే మంత్రి నారా లోకేష్ లక్ష్యమని, ఆ మార్గంలోనే తామంతా ముందుకు సాగుతున్నామని దక్షిణ టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ సీతంరాజు సుధాకర్ పేర్కొన్నారు. 41వ వార్డులో టీడీపీ స్థానిక అధ్యక్షుడు ఐతి మధు ఆధ్వర్యంలో మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు జ్ఞానాపురం మదర్ తెరిసా వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీతంరాజు సుధాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని ముందుగా వృద్ధులకు పళ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే పరమావధిగా నిరంతరం రాష్ట్ర ప్రయోజనాల కోసం పరితపించే నాయకుడు నారా లోకేష్ అన్నారు. పుట్టినరోజు వేళ వికృత క్రీడలకు తావు లేకుండా సేవా కార్యక్రమాలు మాత్రమే చేయాలని నారా లోకేష్ పిలుపునివ్వడం లోకేష్ ఆలోచన విధానానికి అద్దం పడుతుందని స్పష్టం చేశారు. చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తూ పార్టీని, కార్యకర్తలను రెండు కళ్లుగా భావించే నారా లోకేష్ నాయకత్వంలో తాము ముందుకు సాగడం గర్వంగా భావిస్తున్నామన్నారు. మధు మాట్లాడుతూ నారా లోకేష్ కి శుభాకాంక్షలు తెలియజేసి కార్యక్రమ వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షులు సనబోయిన ఫ్రాన్సిస్, శ్యామ్ సుందర్ రెడ్డి, దుక్కా ప్రసాద్, ధరణి, కోమలి, జ్యోత్స్న, మీనా, రాజీ, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. దశ నిర్దేశించే నాయకుడైన నారా లోకేష్ గారి 43వ జన్మదినాన్ని విశాఖపట్నంలో వాడవాడల వీధుల మా కార్యకర్తలు, వార్డు ప్రెసిడెంట్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు అందరూ కూడా అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. దానిలో భాగంగానే పొద్దునుంచి వివిధ రకాల కార్యక్రమాలు చేసాం. ఆ కార్యక్రమంలో భాగంగా 41వ వార్డులో మదర్ తెరిసా ఓల్డేజ్ హోమ్లో మా ఐత్ మధు గారు, వార్డు ప్రెసిడెంట్ ఐత్ రవి గారు, చిన్రెడ్డి గారు, ఫ్రాన్సిస్ గారు, రాజ్ కుమార్ గారు, మరి కోమలి, మిగతా లేడీస్ అందరూ కూడా యూనిట్ ఇన్ఛార్జీలు అందరి ఆధ్వర్యంలో ఓల్డేజ్ హోమ్లో పళ్ళు వితరణ జరిగింది. ఓల్డేజ్ హోమ్లో రకరకాల చీరలు, కొన్ని చోట్ల వస్త్రాలు ఇవ్వటం, కొన్ని చోట్ల దుప్పట్లు ఇవ్వటం, కొన్ని చోట్ల దుప్పట్లు, చీరలు, పళ్ళు ఇవ్వటం, కొన్ని చోట్ల అనాథాశ్రమాల్లో బ్రేక్ఫాస్ట్లు ఇవ్వటం, గోష హాస్పిటల్లో పలహారాలు ఇవ్వటం, ఇలా రకరకాల కార్యక్రమాలు, రక్తదానం, వివిధ రూపాల్లో సేవే. జన్మదినం సందర్భంగా ఈరోజు మా వార్డులో మా దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన సీతంరాజు సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఓల్డేజ్ హోమ్లో, మదర్ తెరేసా ఓల్డేజ్ హోమ్లో ఫ్రూట్స్ పంచడం జరిగిందండి. ఫ్రూట్స్ పంచుతూ మా సెలబ్రేషన్స్ అనేది చేయడం జరిగింది. ఎందుకంటే మా యువనేత ఆదేశాల మేరకు ఎటువంటి సెలబ్రేషన్స్ చేయొద్దన్నారు, కానీ సేవా కార్యక్రమం చేయమన్నారు. కాబట్టి మేము ఈ సేవా కార్యక్రమం ద్వారా ఆయన జన్మదిన వేడుకల్ని జరుపుకోవడం జరుగుతుందండి. వచ్చే నెల 12న జరిగే అఖిల భారత సమ్మెను విజయవంతం చేసి కార్మిక సత్తా ఏమిటో కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తామని అఖిలపక్ష కార్మిక నేతలు అన్నారు. అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సిఐటియు కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. మోదీ సర్కార్ తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ డిమాండ్ చేశారు. ఎన్నో త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న కార్మికుల హక్కులను కాలరాసే విధంగా లేబర్ కోడ్స్ను ప్రభుత్వం తీసుకొచ్చిందని మండిపడ్డారు. కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడి కార్మికుల సంక్షేమానికి చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఐఎన్టీయూసీ నేత నీరుకొండ రామచంద్రరావు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసే విధానాలకు మోడీ సర్కార్ స్వస్తి పలకాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతానికి, అభివృద్ధికి కేంద్రం చర్యలు చేపట్టాలన్నారు. కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను విడనాడకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని మోడీ సర్కార్ను హెచ్చరించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వామపక్ష పార్టీల అనుబంధ కార్మిక సంఘాలతో పాటు పలు కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12వ తారీఖున దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న 11 కేంద్ర కార్మిక సంఘాలు పిలిపివ్వడం అనేది జరిగింది. మన జనవరి 9వ తారీఖున ఢిల్లీలో ఒక సమావేశం జరిపి, ఒక సదస్సు జరిపి, ఆ సదస్సులో నరేంద్ర మోడీ గారు అనుసరిస్తున్నటువంటి కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 12 దేశవ్యాప్తంగా కార్మికులతో పాటు రైతాంగాన్ని, వ్యవసాయ కార్మికులు అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున సమ్మె చేయాలని పిలిపివ్వడం జరిగింది. దీనికి ముఖ్య కారణం కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో, బ్రిటిష్ కాలం నాటి చట్టాలను కూడా ఈ రోజున 29 చట్టాలని 4 లేబర్ కోడ్స్గా మార్చి కార్మికులను ఏ హక్కులు లేకుండా పూర్వం బానిసల్లాగా చేసే విధంగా కార్మిక చట్టాలన్నింటినీ మార్పు చేసింది. యజమాని తాలూకా దయాదాక్షిణ్యాల మీద కార్మికులు ఆధారపడేటట్టు చేస్తుంది.
ప్రజా వ్యతిరేక విధానాలకి నిరసనగా ఫిబ్రవరి 12వ తారీఖున అన్ని కార్మిక సంఘాలు, జాతీయ కార్మిక సంఘాలు 11 సంఘాలు మరి సమ్మెకి పిలిపించాయి. ఎందుకంటే ఈ దేశాన్ని మోడీ గారు ఆయన పబ్లిసిటీ చేసుకోవడం తప్ప, ఆయన గొప్పలు చెప్పుకోవడం తప్ప దేశం చాలా వెనక్కి వెళ్ళిపోయింది. ఈరోజు అది పేదవాడిగా ఉంటున్నాడు, కోటీశ్వరుడు అవుతున్నాడు. ఈరోజు దేశంలో ఉన్న సంపద అంతా కూడా ఈ లక్షల కోట్లన్నీ కూడా కార్పొరేట్ సంస్థలకి అబ్బపెట్టాలని చెప్పి ప్రభుత్వ రంగ సంస్థలు ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ప్రజల ఆస్తి, ఆ లాభాలు ప్రజలకు రావాలని చెప్పి ప్రభుత్వ రంగ సంస్థలు స్థాపిస్తే ఆ సంస్థలన్నీ కూడా అమ్మేయాలని చెప్పి మరి ఆయన కంకణం కట్టుకొని మా పాలసీ ఇది, ప్రభుత్వ రంగం సంస్థ ఉండకూడదని చెప్పి వాళ్ళకున్న పనిచేసే కార్మికులు కూడా ఉండకూడదని చెప్పి ఈరోజు మరి కార్మిక వ్యతిరేక విధానాలు చేస్తున్నారైనా. జీవీఎంసీ అధికారుల తీరుపై విశాఖ విప్ర సమాజం నాయకుడు బీజేపీ నేత చెరువు రామకోటయ్య తీవ్రంగా ఖండించారు. 1902వ సంవత్సరం నుంచి ఉన్న బోడెమ్మ బంగ్లా స్థలం జీవీఎంసీదని చెప్పడాన్ని తప్పుపట్టారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖలో ఉన్న 2.5 లక్షల మందికి పైగా విప్రులకు హిందూ బంధువులు సమాజహిత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ బంగ్లాకు ఇటీవల స్థానికులు తాళం వేసి జీవీఎంసీ జోనల్ కమిషనర్ నాయకుడికి అందజేయడం వివాదాస్పదంగా మారింది. ఈ సమస్యపై ప్రముఖ న్యాయవాది కేశప్రగడ నరసింహమూర్తితో కలిసి విశాఖ దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్ను కలిసి చర్చించామన్నారు. 30వ వార్డు కార్పొరేటర్ కొండమ్మ, సత్యనారాయణ, ఆనంద్ స్థానికులతో కలిసి వారి సమస్యలను విన్నామని రామకోటయ్య తెలిపారు. జిల్లా కలెక్టర్ను కలిసి ప్రత్యామ్నాయంగా స్థలం కేటాయించి నూతన సముదాయం నిర్మించుకోవడానికి సమయం ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. దీంతో జోనల్ కమిషనర్ నాయుడు సమక్షంలో తాళం తీసి ఇవ్వడం జరిగిందన్నారు. ఈ స్థలం జీవీఎంసీదేనని అధికారులు చెప్పడంపై రామకోటయ్య విస్మయం వ్యక్తం చేశారు. తమ సామాజిక వర్గ మనోభావాల్ని దెబ్బతీయడం తగదన్నారు. విశాఖపట్నం 40,000 మంది జనాభా ఉన్న సంవత్సరంలో విశాఖపట్నం ఉన్నటువంటి ప్రజల కోసం అప్పుడు ఉన్నటువంటి తెన్నేటి విశ్వనాథం గారు, ఆకెళ్ళవారు వారు వ్యక్తిగతంగా కొంత సహాయం చేసి పిండ ప్రదానాలు చేసుకోవడానికి అప్పుడు ఉన్నటువంటి ప్రజల కోసం ఊర్లో ఒక ప్రదేశాన్ని బోడెమ్మ గారు అనే ఆవిడ వారి స్థలాన్ని ఇవ్వగా ఆ స్థలాన్ని 1902లో విశాఖపట్నంలో ఉన్న ప్రజల కోసం పిండ ప్రదానాలకి భవనంగా హిందూ సమాజానికి ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేశారు. 123 సంవత్సరాల నుంచి అక్కడ బోడెమ్మ బంగ్లా కింద విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆ భవనాన్ని సడన్గా సంక్రాంతికి ముందు ఆ పేటలో ఉన్నటువంటి కొంతమంది మా మనోభావాలు దెబ్బతింటున్నాయి, 15 సంవత్సరాలుగా దీని మీద మేము పోరాటం చేస్తున్నాం అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి లోకల్ కార్పొరేటర్, తెలుగుదేశం కార్పొరేటర్ రత్నం గారు, ఆమె పేరు కొండమ్మ రత్నంగా ఉంటారు, వాళ్ళందరి సమక్షంలో దానికి తాళాలు వేసి జీవీఎంసీ జోనల్ కమిషనర్ గారికి హ్యాండ్ ఓవర్ చేశారు. అప్పటి నుంచి ఎవరైతే ఈ పిండ ప్రదానాలు పెట్టుకోవడానికి ఉన్నటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా విశాఖ విప్ర సమాజం చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. అనేటువంటి పేరు పెట్టడం మా యొక్క మనోభావాలను దెబ్బతీస్తుంది. ఎందుకంటే మనం ఇంట్లో ఒక 11 సంవత్సరాలు అద్దెకుంటేనే ఆ ఇల్లు అయిపోతుందని చెప్పి ఖాళీ చేయించేసేటువంటి పరిస్థితిలో 125 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నటువంటి ఒక వర్గము ఇవ్వడంగా ఖాళీ చేయమంటే అది చాలా కష్టమైనటువంటి పని. కాకపోతే కార్యక్రమాలు ఇక్కడ జరగకుండా చేసేటువంటి అవకాశం అయితే మేము కూడా ఆలోచించాం. అక్కడ ఉండేటువంటి జనాలకి ఏ రకమైన ఇబ్బంది జరగకూడదు. ఎండాడ ఋషికొండ గ్రామాల్లో గల 54 ఎకరాల 79 సెంట్ల ప్రభుత్వ భూమిని గీతం విద్యా సంస్థకు కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు ఆరోపించారు. నగరంలోని సిఐటియు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో గీతం విద్యా సంస్థ కబ్జా చేసిన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలన్నారు. సుమారు 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములను విశాఖ ఎంపీ శ్రీభరత్కు చెందిన గీతం విద్యా సంస్థకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం సిద్ధపడిందన్నారు. ఈ నెల 30న జరిగే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం అజెండాలో 15 అంశంగా దీన్ని చేర్చారని జగ్గునాయుడు తెలిపారు. ఈ అంశాన్ని జీవీఎంసీ కమిషనర్ తక్షణమే అజెండా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో సిపిఎం జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బి గంగారావు, వి కృష్ణారావు, పి మణి పాల్గొన్నారు. విశాఖపట్నం రూరల్ మండలం జీవీఎంసీ మధురవాడ జోన్ పరిధిలో ఉన్నటువంటి ఎండాడ ఋషికొండ గ్రామ తాలూకా భూముల్ని సుమారు 54 ఎకరాల 79 సెంట్ల భూమి, ఈ భూమిని గీతం యాజమాన్యం ఎంపీ భరత్ కబ్జా చేశారు.
ఈ భూములు మార్కెట్లో సుమారు 2,800 కోట్ల రూపాయలు విలువ ఉంటుంది. ఈ భూముల్ని క్రమబద్ధీకరణ చేయడం కోసం ఈ నెల 30వ తేదీన జిఎంసీ కౌన్సిల్ సమావేశం జరగబోతూ ఉంది. ఈ కౌన్సిల్ సమావేశంలో 15వ నెంబర్ పాయింట్గా అంశంగా ఎజెండాలో పొందుపరిచారు. ఈ భూదోపిడీని వెంటనే ఆపాలి. జిఎంసీ కమిషనర్ గారు తక్షణమే జిఎంసీ కౌన్సిల్ ఎజెండా నుండి దీన్ని తొలగించాలి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఈ భూములను స్వాధీనం చేసుకోవాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు మంచి మార్కుల సాధనకు అవలంబించాల్సిన మరిన్ని మెలకువలను తెలియజేయడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ అన్ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ శ్రీనివాసరావు తెలిపారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో స్టూడెంట్స్, టీచర్స్ అండ్ ఎన్రిచ్మెంట్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ 10వ తరగతి చెందిన అన్ని సబ్జెక్టుల్లో నిష్ణాతులైన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాయడం ఎలా, ఎక్కువ మార్కులు సాధించడం ఎలా అన్న అంశంపై సంపూర్ణ అవగాహన కల్పించామన్నారు. గత కొన్నేళ్లుగా తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని డాక్టర్ శ్రీనివాసరావు తెలియజేశారు. అసోసియేషన్ విశాఖ జిల్లా అధ్యక్షులు ఎంవివి సత్యనారాయణ మాట్లాడుతూ తమ అసోసియేషన్ నిర్వహించిన కార్యక్రమాల వల్ల గతంలో విద్యార్థులు మంచి ఫలితాలు పొందారని చెప్పారు. 10వ తరగతి పరీక్ష రాసే విద్యార్థులు అత్యున్నత మార్కులు సాధించేందుకు తమ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తుందని సత్యనారాయణ తెలియజేశారు. ఈరోజు అపుస్మా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ వారు నిర్వర్తిస్తున్న స్టూడెంట్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు స్టూడెంట్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ 10th క్లాస్ స్టూడెంట్స్ అపుస్మా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ఎస్సిపి స్టూడెంట్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్, ఎంఈపి మేనేజ్మెంట్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్, టీఈపి టీచర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్, ఇలా రకరకాల ప్రోగ్రామ్స్ని మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఎస్సిపి ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎస్సిపి అంటే ముఖ్యంగా 10th క్లాస్ అనేది ఒక పర్మనెంట్ సర్టిఫికెట్. ఒక పర్మనెంట్ సర్టిఫికెట్స్ని ఏ రకంగా ఇంకా పదిలంగా ఉంచుకోవాలి అనే ఆలోచనతో ఒక సబ్జెక్ట్ నిష్ణాతులను తీసుకొచ్చి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ బుక్స్ రైటర్స్ కానీ వాల్యూయర్స్ కానీ ఇలా తీసుకొచ్చి వాళ్ళ ద్వారా స్టూడెంట్స్కి టిప్స్ అండ్ టెక్నిక్స్ తెలియజేసి తద్వారా ఒక గుడ్ స్టూడెంట్స్ని గ్రేట్ స్టూడెంట్స్గా మార్చడానికి ఈరోజు ఎంతో దోహదపడుతుంది. 2009 నుండి కూడాను అపుస్మా 10th క్లాస్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తోటి, స్టేట్ రీసోర్స్ పర్సన్స్ తోటి మేము ఈ టీచర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్, స్టూడెంట్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్, మేనేజ్మెంట్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ లాంటివి నిర్వర్తిస్తున్నాం. అలా దానిలో భాగంగా ఈ స్టూడెంట్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ అనేది 10th స్టూడెంట్కి బాగా ఎక్కువ స్కోరింగ్ చేయడానికి, వాళ్ళకి ఏమైనా రకరకాల డౌట్స్ ఉంటే బిఫోర్ గోయింగ్ టు ఎగ్జామినేషన్ అన్ని డౌట్లు క్లియర్ చేయడం కోసం స్టేట్ రీసోర్స్ పర్సన్స్ అన్ని సబ్జెక్ట్స్ సంబంధించిన వాళ్ళు మార్నింగ్ టు ఈవినింగ్ వాళ్ళ డౌట్స్ క్లియర్ చేస్తారు. అలాగే ఎగ్జామినేషన్ రాసే ముందు ఎట్లా అటెంప్ట్ చేయాలనే దాని మీద అనుభవం ఉన్నటువంటి టీచర్స్ చెప్పడం వల్ల తప్పనిసరిగా రెగ్యులర్ టీచర్ కంటే కూడా ఒక కొత్త వాతావరణంలో వాళ్ళు ఒక రోజంతా ఈ వర్క్షాప్ జరుగుతుంది. కార్పొరేట్ సంస్థలు సామాజిక సేవలో భాగంగా ముందుకు రావడం ఎంతైనా అవసరం ఉందని 3వ పట్టణ ట్రాఫిక్ సీఏ అమ్మినాయుడు అన్నారు. వాల్తేరు సమీపంలో శాంతి ఆశ్రమంలో టీవీఎస్ అపాచీ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అమ్మినాయుడు మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో 10వ తరగతి పరీక్షలు ఒక కీలకమైన మలుపుగా అభివర్ణించారు. అయితే ఎలాంటి ఆందోళనకు గురికాకుండా పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. మంచి మార్కులతో పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రతినిధులు కట్టా మల్లేశ్వరరావు, మంజుల మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీవీఎస్ టెరిటరీ మేనేజర్ రవికిరణ్, ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఎవరైతే ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నారో 10th క్లాస్ విద్యార్థులకి ఏంటంటే వారి పరీక్షలు దగ్గర పడుతున్నాయి కాబట్టి వారికి రాసుకోవడానికి ప్యాడు, అలాగే పెన్ను, దానికి ఏవైతే అవసరం ఉందో అటువంటి వస్తువులన్నీ కూడా డొనేట్ చేస్తాము. టీవీఎస్ అపాచీ ముందుకు వచ్చి కొలాబరేట్ అయ్యి, అలాగే మా హ్యూమన్ రైట్స్ ఈ సోషల్ యాక్టివిటీస్తో పాల్గొని, అలాగే పిల్లలు కూడా చాలా డిసిప్లైన్గా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ది ఎడ్యుకేషన్. అది చాలా చక్కగా మిగతా ఎడ్యుకేషనే కాకుండా మిగతా సోషల్, స్పోర్ట్స్,
వాటన్నిటిలోని కూడా ముందుకు రావాల్సిందిగా మా హ్యూమన్ రైట్స్ తరపు నుంచి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. ఇన్స్పెక్టర్ ఎమ్మినాయుడు గారు, అలాగే హెచ్ఆర్సిఏ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా అండ్ జోనల్ హెచ్ఆర్ మరి మంజులా మేడం గారు, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు ఇంత మంచి కార్యక్రమం జరగాలి అనేటువంటి ఆలోచన మరి రవికిరణ్ గారికి రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. చిత్తూరు జిల్లా నగరిలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఓ ఉద్యమంగా కొనసాగుతుందని వెల్లడి. విశాఖలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజలకు ఆర్థిక జవాబుదారీతనంతో ఉండాలని సూచించిన కమిటీ చైర్మన్ కోనా రవికుమార్. అసోసియేషన్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నగరంలో జరిగిన జర్నలిస్టుల ఉచిత వైద్య శిబిరం. హెల్త్ క్యాంపును ప్రారంభించి జర్నలిస్టుల హెల్త్ స్వయంగా చెక్ చేసిన నగర సిపి డాక్టర్ సంగభద్ర బాక్షి. సింహగిరిపై కన్నుల పండుగగా జరిగిన సింహాద్రినాథుని నిత్య కళ్యాణం. కళ్యాణంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.